హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న టాపిక్ కోపింగ్ విత్ డిప్రెషన్. కొన్నిసార్లు అన్నిటికంటే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా అండి? మన నిశ్శబ్దంతో మన మైండ్లో చేసుకునే యుద్ధం అండి. డిప్రెషన్ అంటే బాధగా ఉండడం కాదు. మనం ఒక నైట్ అంతా ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత కూడా పొద్దున్నే చాలా టైర్డ్గా అనిపిస్తుంది. మనం ఎంతో బరువును మోస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అది ఎవరూ చూడలేరు. డిప్రెషన్ అంటే ఒక మెంటల్ కండిషన్ అండి. అది బద్ధకమో, వీక్నెస్ ఆర్ క్యారెక్టర్లో ఫెయిల్ అవ్వటం కాదండి. ఈ డిప్రెషన్ వల్ల మన మూడ్ ఒక్కటే కాదు, ఫిజికల్ హెల్త్, రిలేషన్షిప్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. డిప్రెషన్ వల్ల చాలా ఎంప్టీనెస్ వస్తుందండి మనలో. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే సెరోటనిన్, డోపమైన్ లాంటి బ్రెయిన్ కెమికల్స్ బ్యాలెన్స్ అవ్వకపోవడం వలన డిప్రెషన్ వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ ఎనీమోర్. మన చుట్టూ ఎన్నో జరుగుతున్నా కానీ మనం ఆ పని మన హార్ట్కి టచ్ అవ్వదండి. ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ ఐ డోంట్ నో వై. ఆ బెడ్ నుంచి మనకి దిగాలనిపించదు, ఎందుకో తెలీదు, రీజన్ అర్థం కాదు. ఐ లాఫ్ బట్ ఐఎమ్ నాట్ రియల్లీ ఓకే. మనం నవ్వుతాం, మన పక్కన ఎవరన్నా ఏదైనా జోక్స్ వేస్తున్న, ఏదైనా కామెడీ షోస్ చూస్తున్నా నవ్వుతుంటాం, కానీ మనకి ఎక్కడో ఏదో వెలితిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ డిప్రెషన్ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనం ఇగ్నోర్ చేయకూడదో చూద్దాం. ఇష్టమైన పనులలో ఇంట్రెస్ట్ లేకపోవడం, స్లీప్ ప్రాబ్లమ్స్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్, వెయిట్ అనేది లాస్ ఆర్ గెయిన్ అవ్వడం, ప్రతిదానికి మిమ్మల్ని మీరు తప్పు పట్టుకోవడం. ఇలాంటి సిమ్టమ్స్ 2 వీక్స్ కంటే ఎక్కువ ఉంటే దీన్ని అలానే సైలెంట్గా వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి కొన్ని రియల్ వేస్ని మనం చూద్దాం. స్టార్ట్ విత్ ఎక్నాలెడ్జ్మెంట్. మీరు బాధపడుతున్నారు అని తెలుసుకోవడం వీక్నెస్ కాదండి, రికవరీకి అదొక ఇంపార్టెంట్ స్టెప్. సెకండ్ వన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. యోగా చేయండి, వాకింగ్ చేయండి, వాటర్ తాగండి, స్లీప్ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. ఇది చాలా మస్ట్ అండ్ షుడ్. థర్డ్ వన్, అవాయిడ్ ఐసోలేషన్. ఒంటరిగా ఉండకండి, ఒక 5 minutes బయటకు వెళ్ళండి. ఏదైనా ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. హ్యూమన్ కనెక్షన్స్ జెన్యూన్గా ఉంటే ఖచ్చితంగా హీల్ అవుతామండి. నెక్స్ట్ వన్, అవాయిడ్ హార్మ్ఫుల్ కోపింగ్ మెకానిజమ్స్. అంటే ఆల్కహాల్, డ్రగ్స్, ఎక్కువగా సోషల్ మీడియా చూడడం అవాయిడ్ చేయండి. వీటి వల్ల ఇంకా ఒంటరితనం పెరుగుతుంది. హీల్ అవ్వడానికి ట్రై చేయండి, డిప్రెషన్ నుంచి ఎస్కేప్ అవ్వద్దు. ఒక చిన్న కొటేషన్ మీతో షేర్ చేసుకుంటానండి. యూ డోంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ టు బిగిన్ హీలింగ్, యూ జస్ట్ హ్యావ్ టు బిగిన్. మనం హీలింగ్ని బిగిన్ చేయాలంటే మనం పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ మనం చేయాల్సిన పని బిగిన్ చేయడం. మీరు అనుకోవచ్చండి, నా బాధ ఎవరికి అర్థం కాదు అని, కానీ నన్ను నమ్మండి, ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు. మీలాంటి బాధను ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు, దాంట్లో నుంచి బయటకు వచ్చుంటారు. కొంచెం ఓర్పు పట్టండి, మీ లైఫ్కి ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు కనబడనంత మాత్రాన మీ లైఫ్కి మీనింగ్ లేదని కాదు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంప్రూవింగ్ అండ్ ఇన్స్పైరింగ్. బాయ్.